హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఓకేఎక్స్ యాప్ అయితే సో అవి యాప్లో ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. అలాగే ఓకేఎక్స్లో ఇప్పుడు కాయిన్ అయితే 0.1 నుంచి 0.15 అయితే పంప్ అయితే వచ్చింది. ఎలా ప్రాసెస్ అవి నుంచి మెటామాస్క్ ఎలా చేయాలో చెప్పాను ఆల్రెడీ ప్రాసెస్ అనేది. సో మీరైతే వెయిట్ అయితే చేయండి. ఇప్పుడు నేను లైవ్లో మీకు విత్డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్బిటమ్ ఈటీహెచ్ ఫీ అనేది అడుగుతుంది. ఒక $2 అయితే పెట్టుకోండి. మీకు ఎలా చేయాలనేది ఇక్కడ వాట్సాప్ టెలిగ్రామ్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇప్పుడు మీకు లైవ్లో ఎలా విత్డ్రా చేసి చెప్తాను. అలాగే ఆర్బిటమ్ ఈటీహెచ్ ఫీ అయితే తీసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేనైతే ఓకేఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అలాగే మెటామాస్క్ అయితే మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్రైస్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ 0.14 అయితే ఉంది గైస్. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ఎంత ఉన్నా ఇప్పుడే సేల్ చేసుకోండి. మళ్ళీ మీకు ఎవ్రీ మంత్ కాయిన్స్ అయితే వస్తాయి కాబట్టి ఒకవేళ దీనికన్నా ప్రైస్ ఎక్కువ ఉన్నా మీరు ఆ కాయిన్స్తో మీరు మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన 30%లో ఓన్లీ దాంట్లో హాఫ్ డివైడ్ అయితే చేశారు. హాఫ్లో ఇప్పుడు కాయిన్ అయితే చూడండి ప్రెస్లోనే ఉంది, నో ప్రాబ్లం. నేనైతే ఇప్పుడే సేల్ చేసుకుంటున్నాను. హోల్డింగ్ చేసే ప్రాబ్లం అయితే అవుతుంది గ్యాస్, మనం విత్డ్రా చేసి అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం చాలామంది వాలెట్లో షో అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో వెయిట్ అయితే చేయండి. వాళ్ళైతే కొన్ని బక్స్ అలా షో అయితే అవ్వట్లేదు. ఇక నేను ఈటీహెచ్ అయితే నేను ట్రై అయితే చేస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఆర్బీఐ ఈటీహెచ్ అయితే మీకు ఇక్కడ ఉండాలి. నేను కొన్ని కాయిన్స్ అయితే హోల్డ్ అయితే చేశాను. ఇక వేరే మొబైల్లో ట్రై చేద్దామంటే ఇక్కడ కాయిన్స్ అయితే షో అవ్వట్లేదు. కొన్ని బగ్స్ వల్ల అయితే మీరు మెటామాస్క్ అండ్ ఇక్కడ ఓకేఎక్స్ యాప్లో వాలెట్లో సేమ్కి ఇవ్వండి, అయితే మీకు ఆర్బీఐ ఈటీహెచ్ అయితే షో అయితే అవుతుంది. సో ఇక్కడ అవి యాప్లో నా కాయిన్స్ 415 అయితే ఉన్నాయి. సో ఇవన్నీ సేల్ ఎలా చేయాలి చెప్తాను. ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్ళిపోండి. సో అలాగే మీరు కేవైసీ కూడా అయి ఉండాలి వాలెట్కి, అయితేనే మీరు విత్డ్రా అయితే చేయగలుగుతారు. లేకపోతే వెయిట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా వెరిఫై అయిన అకౌంట్కి అయితే సెండ్ అయితే చేసుకోండి. ఇక నేనైతే చేస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కొంచెం కిందికి అయితే వచ్చేయండి. ఇక్కడ అసెట్లో వచ్చేయండి. అసెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఓవర్వ్యూలో అండి డిపాజిట్లో వెళ్ళండి, నో ప్రాబ్లం. డిపాజిట్ వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడ లేకపోతే ఫండింగ్లో డిపాజిట్లో వెళ్ళండి. ఇక్కడ ఫండింగ్లో డిపాజిట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ క్రిప్టో అని ఉంటుంది. ఇక్కడ మీరు అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ AVIVE ఇక్కడ అవి అయితే సెండ్ చేసుకోండి. ఇక్కడ నేను అవి ఆర్బిటమ్ 1 అయితే మీకు అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా కాపీ అయితే వేసుకోండి. దీన్ని కాపీ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ అయితే వస్తాను. మీకు ఏంటంటే కొన్ని నేను వెరిఫై చేస్తాను ఫస్ట్ అయితే మీకు వస్తుందా లేదనేది. ఎందుకంటే అన్ని కాయిన్స్ నేను కూడా ఒకటేసారి సెండ్ అయితే చేసుకున్నాను, ఎందుకంటే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి. ఇక మీరైతే ఏం చేయండి, ఇక్కడ సింపుల్గా అయితే నేను చేసే ప్రాసెస్ అయితే చూడండి ఫస్ట్, ఓకేనా. ఇక్కడ నేను వాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను అవి చూడండి, నా అక్కడ కాయిన్స్ అనేది 415 అయితే ఉన్నాయి. నేను ఒకటేసారి సెండ్ చేయను. ఇక నేను సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి కన్ఫర్మ్ అయితే చేస్తాను. ఇక్కడ వెయిట్ అయితే చేయండి. 415గా ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఒక 50 కాయిన్స్ షేర్ చేస్తున్న ప్రజెంట్ వచ్చేసి. తర్వాత మొత్తం అయితే సెండ్ అయితే చేద్దాం. ఇక నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 0.75 అయితే మనకి ఫీ అయితే అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఫీ అడిగిన తర్వాత మీరేం చేయండి, సింపుల్గా నెక్స్ట్ కన్ఫర్మ్ అయితే చేయండి. నేను ఇది షో అయిన తర్వాత మీకు అయితే చెప్తాను. ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. సో నేను పాస్వర్డ్ అయితే ఇస్తాను, కన్ఫర్మ్ అయితే చేసేస్తాను. చూద్దాం ఇది వచ్చేసిన తర్వాతనే మీకైతే నేను మిగతా అయితే సెండ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే వెరిఫై చేసిన తర్వాతనే 50 అయితే సెండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ అయితే వెళ్తాను. ఫీ అయితే కట్ అవుతుంది. నేను ఒక మినిమం అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్ళిపోతాను. ఒకసారి చూడండి. ఎక్స్చేంజ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన ఎక్స్చేంజ్లో షో అవుతుంది లేదు చూద్దాం ఒకసారి, ఓకేనా. ఇక్కడ కొంచెం రీప్లేస్ అయితే చేస్తాను. వెయిట్ అయితే. సో ఇక్కడ చూడండి గైస్, ఓవర్వ్యూలో అసెట్లో వచ్చేయండి. ఇక్కడ మనకి డిపాజిట్ ప్రాసెసింగ్లో ఉంది, కొంచెం వెయిట్ చేయండి. ఇది రిసీవ్డ్ అయిపోయిన తర్వాత మనకి రిసీవ్ అయితే అవుతుంది. సో మనం చేసే ప్రాసెస్ అయితే కరెక్ట్గా చేస్తున్నాం. ఇక్కడ నుంచి డిపాజిట్ తీసుకోవాలి, అక్కడ వాలెట్లో వెళ్ళేసి మొత్తం కాయిన్స్ అయితే అది కూడా చేసి చూపిస్తాను. వెయిట్ అయితే చేయండి. ఇది కన్ఫర్మ్ ఏంటో చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, 50 కాయిన్స్ అనేది రిసీవ్ అయితే అయిపోయింది. ఈ విధంగా ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి వెయిట్ అయితే చేయండి. ఇక ఫండింగ్లో చూపిస్తాను అనుకుంటాను. ఇక్కడ ఫండింగ్ చూడండి, ఫండింగ్లో 50 కాయిన్స్ వాల్యూ $7 అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫండింగ్ నుంచి ట్రేడింగ్లో తీసుకెళ్ళాలి. సో నేను మొత్తం కాయిన్స్ అయితే ఇస్తాను. మళ్ళీ మీరు ఏం చేయండి, నేను టెస్ట్ కోసం చేశాను. మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ డిపాజిట్లో వెళ్ళిపోతాను. మొత్తం కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే చేద్దాం. ఇక్కడ డిపాజిట్ క్రిప్టో పైన వెళ్ళండి. క్రిప్టో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను సింపుల్గా మళ్ళీ అవి అయితే టైప్ అయితే చేస్తాను. ఎందుకంటే మీకు క్లారిటీగా చూపించడానికి కోసం ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను నేను. మళ్ళీ మిస్టేక్ అయితే అవ్వద్దని ఇక్కడ అవిలో వెళ్ళిన తర్వాత మీరు ఆర్బిటమ్ 1 తీసుకోండి, కాపీ అయితే చేసుకోండి, ఓకేనా. డిపాజిటర్ కాపీ అయింది. AFN మీరు చూసుకోండి, ఎందుకంటే నేను కూడా చూసుకుంటున్నాను. మళ్ళీ ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుందని
కాయిన్ రేట్ డంప్ అవుతుంది, నేను ఫాస్ట్గా విత్డ్రా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వాలెట్లో వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ వాలెట్లో అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడ సారీ గైస్ ఇక్కడ బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ అవి పైన 365 ఓన్లీ నాకు 30%లో ఓన్లీ 15% ఇచ్చారు గైస్. ఇంకా 15% 5 days తర్వాత వస్తుంది. సో అంత అయితే ఇవ్వలేదు మనకి. ఇక్కడ సారీ గైస్ వెయిట్ చేయండి. అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఏ ఫోన్ కరెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. చెక్ చేసుకోండి మీరు 1 or 2 times 365 మీకు అక్కడ అప్ టు $2 అయితే ఉండాలి. మీరైతే 1 timeలో సెండ్ చేసుకోండి గైస్. నేనైతే కొంచెం మీకు కన్ఫర్మేషన్ కోసం అయితే నేను మళ్ళీ అయితే చేశాను. 365 చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేయండి. ఇక మళ్ళీ 0.6 అండ్ 0.7 మనకైతే వచ్చేసి $1 అయితే నాకైతే కట్ అయింది. బట్ మీకైతే 0.7 అయితే మీకు రాను అయితే ఇంకా ఈటీఎస్ ఫీ అయితే తగ్గిస్తారు. ఓకేనా, ఇక్కడ నేను కరెక్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ కన్ఫర్మ్ అయితే ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఇచ్చేయండి, కన్ఫర్మ్ అయితే. సో ఇక్కడ చూడండి guys, సెండ్ అయితే అవుతుంది. 365 అవి సెండ్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను బ్యాక్ అయితే వెళ్తాను. ప్రజెంట్ అయితే 0.2 ఉంది, ఉండనివ్వండి ఇలానే. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయండి, ఇక్కడ సెండ్ చేసినట్టు మీకు చూపిస్తుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాక్ అయితే హోమ్లో వచ్చేయండి. మళ్ళీ ఇది ఇంటూ చేసేసి మీరు ఎక్స్చేంజ్లో వెళ్ళిపోండి. ఓకేనా, ఎక్స్చేంజ్లో వెళ్ళిపోండి. సో గైస్ ఇక్కడ కాయిన్ ప్రైస్ అనేది డంప్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ మీరు ఎక్స్చేంజ్లో వచ్చేసిన తర్వాత అసెట్లో వచ్చేయండి. మీకు కాయిన్స్ అనేది చూపిస్తుంది, చూద్దాం ఒకసారి. ఇక్కడ 415 కాయిన్స్ అయితే నాకే షో అయితే అవుతుంది. ఇప్పుడు $2 మైనస్లో ఉంది. ఇక్కడ నేనేం చేస్తాను, ఈ కాయిన్ అనేది నేను ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి. అవి నుంచి యూజిటీ స్లాట్ ట్రేడ్ అయితే చేయాలి. ఓకేనా, టోటల్ కాయిన్స్ అయితే ఇక్కడ 2 డిపాజిట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరు 1 టైంని సెండ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తాను, ఇక్కడ ట్రేడ్లో వెళ్ళండి. ట్రేడ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. సో గైస్ ఈ విధంగా మీకు బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయండి, ట్రేడ్లో వెళ్ళండి. ట్రేడ్లో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి, ఇక్కడ అవి బై యూఎస్డిటీ పెట్టుకోండి. ఆటోమేటిక్ వస్తుంది, లేకపోతే చూసుకోండి ఒకసారి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు బై అయితే చేయాలి. బై ఏం చేయండి మీరు. సో గైస్ ప్రజెంట్ అయితే చూడండి 0.13 అయితే 0.15 నుంచి 13 అయితే లో అయిపోయింది గైస్. ఫాస్ట్గా మీరు విత్డ్రా అయితే చేసుకోండి. ఇక్కడ మీరు లిమిట్ అయితే పెట్టండి, లేకపోతే మార్కెట్ ఆర్డర్ అయితే పెట్టండి. ఎంత ఉందో అంత మనకైతే ఇచ్చేస్తుంది. ఓకేనా, మళ్ళీ నేనైతే వెయిట్ అయితే చేయలేను, ఎందుకంటే లో అవుతుంది, చాలామంది సేల్ చేస్తున్నారు కాబట్టి. ఇక సింపుల్గా నేను సేల్ అయితే చేయాలి. మనం అవి నుంచి యూఎస్డిటీకి సేల్ అయితే చేయాలి. ఇక మార్కెట్ ఆర్డర్ పెట్టుకోండి. అవి నేనైతే 100% అయితే చేస్తున్నాను. ఇక వెయిట్ అయితే సో అది ఎందుకు షో అవ్వట్లేదు అంటే ఆ సెట్ నుంచి మనకి ఫండింగ్లో ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఫండింగ్లో ఉంది. ఓకేనా, ఇక ఫండింగ్లో ఉంది కాబట్టి ఫండింగ్ నుంచి మీరు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ అయితే చేయాలి. ట్రేడింగ్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫండింగ్ టు ట్రేడింగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫండింగ్ నుంచి ట్రేడింగ్ ఇక్కడ మ్యాక్సిమం పెట్టేస్తున్నాను. అమౌంట్ అనేది ఫండ్ ట్రేడింగ్ మ్యాక్సిమం పెట్టేసి మీరు ఈ విధంగా ఇక్కడ యూఎస్డిటీ తీసేసి మీరు ఏం చేయండి, అవి పెట్టండి. ఓకేనా, ఇక్కడ అవి కానీ షో అవుతుంది చూడండి. సింపుల్గా మ్యాక్స్ పెట్టేసి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ చేస్తే ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి, ఇది మనకి ట్రేడింగ్లో వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ట్రేడ్ అయితే చేసుకో సింపుల్గా. ఇక్కడ సో గైస్ మన సబ్స్క్రైబ్ అయితే చాలామంది కాల్ అయితే చేస్తున్నాను దీనికోసం, వీడియో కోసమే. సో ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నాను, దీన్ని అయితే నేను ట్రేడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ట్రేడింగ్లో వచ్చేసిన తర్వాత యూఎస్డిటీ పై మీరు సేల్ అయితే చేయాలి. అవి అయితే సేల్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి 415 56 యూఎస్డిటీ అయితే మీకు అయితే వస్తుంది. మార్కెట్ లిమిట్ తీస్తే మార్కెట్ అయితే పెట్టాను, ఇంతకుముందు పెట్టాం కదా. ఇక్కడ నేను 100% పెడుతున్నాను. ఇక్కడ చూడండి మళ్ళీ హై అయితే వచ్చేసింది కాయిన్స్ అనేది. నేను ఏం చేస్తున్నాను అంటే 15 కాయిన్స్ అయితే తీసేస్తున్నాను. ఓకేనా, 15 కాయిన్స్ అయితే హోల్డ్ అయితే చేద్దాం అనుకున్నాను. 15 కాయిన్స్ ఎక్కువ అయితే చేయట్లేదు, ఓన్లీ 15 కాయిన్స్. మళ్ళీ ఒకవేళ రేట్ ఎక్కువ పెడితే మళ్ళీ నేను విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో ఓన్లీ టెస్టింగ్ కోసం పెట్టాను గైస్, మీరైతే ఏం పెట్టకండి, మొత్తం అయితే సేల్ చేసేయండి. ఓకేనా, సో గైస్ మీకు ఒక 100 to up to వస్తే మీకు ఒక 10 కాయిన్స్ 20 కాయిన్స్ హోల్డ్ చేయండి. మిగతా అన్ని మీరు విత్డ్రా అయితే చేసుకోండి. ఒకవేళ 100 నుంచి లో వస్తే మొత్తం అయితే విత్డ్రా చేసేయండి. ఇక నేను 400 కాయిన్స్ అనేది 56 యూఎస్డికి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సేల్ అవి అయితే కొడుతున్నాను. 400 కాయిన్స్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఆర్డర్ సక్సెస్ఫుల్ ప్లేస్ అయిపోయింది. ఈ విధంగా చూడండి కొంచెం పేజ్ అయితే రిప్రెస్ చేద్దాం. ఇక్కడ ట్రేడింగ్లో మనకి యూఎస్డిటీ అయితే షో అయితే అవుతుంది. సో ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ దాకా అయితే చేయండి గైస్. యూఎస్డిటీ అనేది ఇప్పుడు లేట్ అయితే అయిపోయింది, చాలా సబ్స్క్రైబ్ అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే యూఎస్డిటీ ప్లస్లోనే ఉంది. ఇక నేను ఒక్కసారి ఇక్కడ అవి అయితే చూడండి 0.13 అయితే ఉంది, ప్లస్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ కాయిన్ అనేది మొత్తం అయితే ఇంకా షో అయితే అవ్వట్లేదు గైస్. ఓన్లీ మీకు వచ్చిన కాయిన్స్ అనేది 50% షో అయితే అవుతుంది. సో మీరు ఏం చేయండి, ఇక్కడ దాకా అవి నుంచి వాలెట్ నుంచి ఎక్స్చేంజ్ షేర్ చేసుకోండి. అవి నుంచి ఓన్లీ ఫండింగ్ వర్క్ తెచ్చుకోండి గైస్. నేను మళ్ళీ ఒకసారి ఈవినింగ్ లోపల
మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఇక్కడ నుంచి మన బ్యాంక్ ఎలా బ్యాలెన్స్కి ఎలా సెండ్ చేసుకోవాలనేది. సో ఇక్కడ దాకా చేసి పెట్టుకోండి. ఈరోజు ఇంతే గైస్. ఆర్బిటమ్ 1 అయితే మీరైతే కొని పెట్టుకోండి. మీకు వాట్సాప్లో టెలిగ్రామ్లో పెట్టాను. ఆర్బిటమ్ 1 ఫీ అయితే ఒక $1.5 అయితే ఉండాలి. ఇంకా వాట్సాప్ టెలిగ్రామ్లో రెడీ అయితే ఉండండి. నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంతే గైస్. అలాగే వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఆల్.